క్వశ్చన్ చూడకముందు ఫస్ట్ కొన్ని ఫార్ములాస్ చూసుకుందాం. డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ కండిషనల్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ గివ్ ఇట్స్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుంటే మనకు ఫార్ములాస్ కూడా కంప్లీట్ అవుతాయి. ఇఫ్ ఇది మేబీ 2 మార్క్స్కి అడగచ్చు. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ 2 random వేరియబుల్స్ డిస్క్రీట్ ఆర్ కంటిన్యూస్, ద కండిషనల్ ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఆర్ కండిషనల్ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ద random variable y give x is f of y by x equal to f of x comma y by g of x అనేది ఫార్ములా. g of x అనేది ప్రతిసారి గ్రేటర్ దాన్ 0 అనేదే ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ వేర్ x and y are ఆర్డినరీ రియల్ నెంబర్స్, f of x comma y is a జాయింట్ ప్రాబబిలిటీ ఫంక్షన్. నెక్స్ట్ g of x is the marginal density function of capital X equal to small x. Similarly, the condition density function x is given y is f of x by y equal to f of x comma y by h of y. ఇప్పుడు ఈ h of y అనేది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు వేర్ h of y ఈజ్ ద మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ క్యాపిటల్ Y ఈక్వల్ టు స్మాల్ y. ప్రాపర్టీస్ fx of x by y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లిమిట్ -∞ to ∞ fx of x by y into dx equal to 1. నెక్స్ట్ fx of x by y equal to -∞ to x fx of x by y into dx. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ప్రాపర్టీస్, ఇవన్నీ యూజ్ అవుతాయి మనకు ప్రాబ్లం చేసేటప్పుడు. నెక్స్ట్ ప్రాపర్టీస్ అనే దానికి మ్యాజిక్ ఏముండదు, ట్రిక్స్ అనేవి ఏముండవు. ప్రాపర్టీస్ అనేవి ఆల్రెడీ మనం బై హార్ట్ చేసేయాలి. నెక్స్ట్ p of x1 less than x less than x2 by y equal to ఇంటిగ్రల్ x1 to x2 fx of x by y into dx అనేది ప్రాపర్టీస్. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేది ఈ క్వశ్చన్లో యూజ్ అవుతాయి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది, ద డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ x అండ్ y ఈజ్ fx ఆఫ్ x comma y ఈక్వల్ టు 16 e power -4 into x plus y comma u of x into u of y. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే u of x into u of y ఇలా ప్రోడక్ట్లో రెండు ఫంక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏంది, డైరెక్ట్ వాడు ఇండైరెక్ట్గా మనకి ఏమి ఇచ్చినట్టు, మనకి ఇచ్చిన ఫంక్షన్స్ అనేవి ఇండిపెండెంట్లో ఉన్నాయని మనం చెప్పినట్టు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని 2 ఫంక్షన్స్ వచ్చేసి ప్రోడక్ట్లో ఉంటే అది కన్ఫామ్గా ఇండిపెండెంట్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనల్ని ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ ఫంక్షన్కి మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంది, g of x comma y equal to 5 for 0 less than x less than or equal to 1/2, 0 less than y less than or equal to 1/2. నెక్స్ట్ -1 for 1/2 less than y. నెక్స్ట్ వచ్చేసి 0 for all other x and y అనేటి వాడిచ్చిన ఫంక్షన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ గివెన్ fx of x comma y equal to 16 e power -4 into x plus y అనేది ఫంక్షన్ ఇచ్చిండు. మనకేంది g of x comma y వచ్చేసి ఈ ఫంక్షన్ ఇచ్చిండు, ఆల్రెడీ చెప్పేసినాం. చెప్పిన తర్వాత f of xకి మనకు ఫార్ములా ఏంది, మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ అంటే f of x అంటే ఇక్కడ కన్ఫామ్ dy, ఇక్కడ xతో చేస్తామంటే ఇక్కడ కన్ఫామ్గా dy చేస్తాం. dy చేసినప్పుడు ఇక్కడ కూడా లిమిట్స్ అనేవి y లిమిట్సే చేస్తాం. ఇక్కడ dyతో చేస్తే ఇక్కడ y లిమిట్స్, ఇక్కడ x ఉంటే ఇక్కడ dy, ఇక్కడ y లిమిట్స్. ఒకవేళ ఇక్కడ y ఉంటే ఇక్కడ dx, ఇక్కడ x లిమిట్స్ ఉంటాయి, అంతే, ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లిమిట్స్ వచ్చేసి 0 to ∞ 16 ఇంటూ f of x అంటే ఏమి ఇచ్చిండు, 16 into e power -4 into x plus y into dy అనేది ఇచ్చిండు. ఇప్పుడు 16 e power -4x అనేది కామన్ తీసినాం, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు dyతో చేస్తాం కాబట్టి అవి కామన్ తీయాలి. తీసిన తర్వాత ఇప్పుడు dy, ఇప్పుడు మీకు ఒక ఫార్ములా తెలియాలి, ఇంటిగ్రల్ e power x ఇంటూ dx ఫార్ములా ఏంది, ఇంటిగ్రల్ e power ax బై ఈ x ముందర ఏ ఉంటే అది కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ ఏముంది x ముందర, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీని ప్రకారం e power -4x బై ఈ x ముందర ఏముంది, -4 ఉంది కాబట్టి కిందికి వచ్చేస్తుంది. అదే దాని ఫార్ములా, e power -4y బై -4. లిమిట్స్ వచ్చేసి 0 to ∞. ఇప్పుడు ఈ -4 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేసినాం. అప్పుడు ఏమైంది, -16/4 e power -4x. ఫస్ట్ అప్పర్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయకముందు ఫార్ములాస్ e power -∞ అంటే 0, అదే e power 0 అంటే 1. ఈ రెండు వాల్యూస్ తెలిస్తే మీకు ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ అప్పర్ లిమిట్ e power ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే e power -∞ అయింది. ఇప్పుడు e power -4 ∞ అయింది. e power -∞ అన్నా సేమ్, e power ∞ మైనస్ e power 0 సబ్స్టిట్యూట్ చేస్తే e power 0. అప్పుడు ఏమైంది, e power -∞ అంటే 0, అదే e power 0 అంటే -1. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది, ప్లస్ అయింది. అప్పుడు f of x ఈక్వల్ టు 4 into e power -4x అనేది f of x. నెక్స్ట్ సిమిలర్లీ f of y కనుక్కుందాం. చూస్తే
ఇక్కడ y ఉంటేమని చెప్పిన dx, ఇక్కడ వచ్చేసి x లిమిట్స్ రావాలి అంతే. ఇప్పుడు ఇంకా ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసినాం, dx పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ ఏం వేరే అయింది, ఇక్కడ yతో చేసినాము, ఇప్పుడు xతో చేస్తాము. ఇక్కడ ఏమొస్తుంది, f ఆఫ్ y ఈక్వల్ టు 4 ఇంటూ e పవర్ మైనస్ 4y అనేది వస్తుంది. ఇక్కడ ఏముంది, ఎక్స్తో చేసినాం కాబట్టి e పవర్ మైనస్ 4x వచ్చింది. ఇక్కడ yతో చేస్తే e పవర్ మైనస్ 4y వస్తుంది. మిగతా అంతా సేమ్. నెక్స్ట్ నౌ e ఆఫ్ g ఆఫ్ x కామా y ఈక్వల్ టు డబుల్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ g ఆఫ్ x కామా y ఇంటూ f ఆఫ్ x కామా y ఇంటూ dx ఇంటూ dy. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లిమిట్స్ చూద్దాం. లిమిట్స్ ఏంది, లిమిట్స్ వచ్చేసి 1/2 1/2 అనేది ఇచ్చిండు. ఎందుకు, g ఆఫ్ x చేసేటప్పుడు 1/2 1/2 ఇచ్చిండు కాబట్టి అది రాస్తాం. 0 to 1/2 1/2 టు ఇన్ఫినిటీ అనే లిమిట్స్ ఇచ్చిండు. ఫస్ట్ 0 to 1/2 తీయాలి, నెక్స్ట్ 1/2 టు ఇన్ఫినిటీ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే g ఆఫ్ x కామా y ఇంటూ f ఆఫ్ x కామా y dx ఇంటూ dy ప్లస్ నెక్స్ట్ ఇది 1/2 టు ఇన్ఫినిటీ చేసినప్పుడు g ఆఫ్ x కామా y ఇంటూ f ఆఫ్ x కామా y ఇంటూ dx ఇంటూ dy అనేది చేసినాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ డబుల్ ఇంటిగ్రల్ 0 to 1/2 చేసినప్పుడు దీని యొక్క g ఆఫ్ x వాల్యూ ఎంత, g ఆఫ్ x వాల్యూ ఎంతనో చూద్దాం. ఇప్పుడు g ఆఫ్ x వాల్యూ ఎంత ఇచ్చిండు, 1/2 చేసేటప్పుడు g ఆఫ్ x వాల్యూ వచ్చేసి 5 ఇచ్చిండు. g ఆఫ్ x వాల్యూ వచ్చేసి 5 ఇచ్చిండు. ఈ f ఆఫ్ x కామా వైని ఏం రాసుకోవచ్చు, ఇందాక క్వశ్చన్లో dux ఇంటూ uy అనేది ఇచ్చింది కదా, అంటే ఇది కూడా ఎలా రాసుకోవచ్చు, f ఆఫ్ x కామా వైని ఎలా రాసుకోవచ్చు, f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ వైగా రాసుకోవచ్చు. f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ వైగా రాసుకుంటే ఇప్పుడు ఏం మిగులుతుంది, dx dy మిగులుతుంది. సేమ్ ఇక్కడ కూడా 1/2 టు ఇన్ఫినిటీ ఉన్నప్పుడు g ఆఫ్ x వాల్యూ ఎంత చూద్దాం. 1/2 నుంచి ఇన్ఫినిటీకి ఉన్నప్పుడు g ఆఫ్ x వాల్యూ వచ్చేసి -1 చూద్దాం. -1 సబ్స్టిట్యూట్ చేసిన దీన్ని f ఆఫ్ x కామా వైని ఎలా రాసుకోవచ్చు, f ఆఫ్ x ఇంటూ f ఆఫ్ y అని రాసుకోవచ్చు, dx dy. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 5 ఇంటూ ఫస్ట్ f ఆఫ్ x చేద్దాం, ఇంటిగ్రల్ 0 to 1/2 f ఆఫ్ x ఇంటూ dx. నెక్స్ట్ f ఆఫ్ y ఇంటిగ్రల్ 0 to 1/2 f ఆఫ్ y ఇంటూ dy మైనస్ ఈ మైనస్ అనేది బయట రాసినాం. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ 1/2 టు ఇన్ఫినిటీ f ఆఫ్ x ఇంటూ dx ఇంటూ ఇంటిగ్రల్ 1/2 టు ఇన్ఫినిటీ f ఆఫ్ y ఇంటూ dy అనేది రాసినాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ 5 అనేది బయట రాసిన, ఇది అనేది ఇలానే రాసిన. ఇప్పుడు ఈ f ఆఫ్ x అంటే మనకి ఏమొచ్చింది, f ఆఫ్ x అంటే ఏమొచ్చింది చూడండి, ఇక్కడ f ఆఫ్ x అంటే 4 ఇంటూ e పవర్ మైనస్ 4x వచ్చింది. ఇక్కడ e పవర్ మైనస్ 4y వచ్చింది. ఇక్కడ f ఆఫ్ x అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం, 4 ఇంటూ e పవర్ మైనస్ 4x ఇంటూ dx. ఇక్కడ ఈ 4 ఇంటూ e పవర్ మైనస్ 4y ఇంటూ dy. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా y ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీకు ఇంకో ఫార్ములా తెలియాలి, e పవర్ ax ఇంటూ dx ఫార్ములా అయింది, e పవర్ ax బై a అనేది ఫార్ములా, అంటే x ముందు ఉండేది డివైడ్ బై లేక వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే x ముందర ఏముంది, -4 ఉంది, అందుకని -4 కిందికి వచ్చింది. ఇక్కడ కూడా -4, ఇక్కడ కూడా -4 అనేవి కిందికి వచ్చేసినాయి. నెక్స్ట్ లిమిట్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఏమున్నాయో 0 to 1/2 0 to 1/2 1/2 టు ఇన్ఫినిటీ 1/2 టు ఇన్ఫినిటీ అనేది రాసేసిన. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 80, ఈ -4లో ఈ -4 ఇంటూ -4 ఎంత, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, 4 ఇంటూ 4 ఏమైంది 16 అయింది. ఇప్పుడు అయిపోయింది. 16 అయిన తర్వాత ఇక్కడ కూడా ఏమైంది 16 అయింది. అప్పుడు మొత్తం బయటికి తీసేసినాం, 80/16. ఇక్కడ 4లో 4 అని ఉన్నాయి కదా, 4 4 ఎంత 16, ఇక్కడ 4 4 16. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉండే 4లన్నీ మల్టిప్లై చేసి బయటికి తీసేసినాం, అప్పుడు ఏమైంది 80 అయింది. ఈ 16 ఈడ 16 ఉంది, 16 ఇంటూ 5 ఎంత 80/16 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ -4 ఇంటూ 1/2 మైనస్ e పవర్ 0 అయింది ఇంటూ e పవర్ -4 ఇంటూ 1/2 మైనస్ e పవర్ 0 మైనస్ ఇప్పుడు ఇన్ఫినిటీ e పవర్ ఇన్ఫినిటీ. e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే వాల్యూ మీకు తెలిసి ఆల్రెడీ చెప్పిన 0, అదే e పవర్ 0 అంటే 1. ఇప్పుడు ఇక్కడ e పవర్ -4 ఇంటూ 1/2 నెక్స్ట్ 1 ఇంటూ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ e పవర్ -4 ఇంటూ 1/2 అనేది ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 2 1 2 2 అంటే e పవర్ -2 మిగిలింది. e పవర్ 0 అంటే వాల్యూ ఎంత -1. నెక్స్ట్ ఇది కూడా సేమ్, 2 2 క్యాన్సిల్ అయిపోతే e పవర్ -2, ఇక్కడ ఏముంది -1 మిగులుతుంది. నెక్స్ట్ మైనస్ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఏంది వాల్యూ 0 మైనస్ ఇది ఇక్కడ ఏముంది e పవర్ -2 అయింది, ఇక్కడ 0 మైనస్ ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతే e పవర్ -2 అనేది మిగులుతుంది. మిగిలిన తర్వాత ఈ 5 ఇక్కడ ఈ 2 చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అయింది. e పవర్ -2 ఇంటూ e పవర్ -2 ఎంత -2 ఎంత e పవర్ -4, అదే ఇక్కడ రాసిన e పవర్ -4.
నెక్స్ట్ ఈ రెండు ఎట్టుంది ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేది అలాగుంది, అప్పుడు ఏమైంది ఎక్స్ స్క్వేర్ అయింది. అంటే e⁻² - 1 ఇంటూ e⁻² - 1 ఏమైంది e⁻² - 1 హోల్ స్క్వేర్ అనేది ఉంది. ఇప్పుడు ఇది a - b హోల్ స్క్వేర్ ఉంది కదా, అప్పుడు ఏమైంది a² + b² - 2ab అనేది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే e⁻⁻4 + 1 - 2 ఇంటూ e⁻−2 అయింది, -e⁻−4 అనేది మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 5తో మల్టిప్లై చేద్దాం. 5తో మల్టిప్లై చేస్తే 5 ఇంటూ e⁻−4 1 ఇంటూ 5 ఏమైంది 5 అయింది, -5 2 ఎంత 10 10 e⁻−2 -e⁻−4. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది 5 e⁻−4 -e⁻−4 ఎంత అయింది, 5లో నుంచి చూడండి పోతే 4 e⁻−4 + 5 -10 e⁻−4. ఇది వచ్చేసి ఇదే మనల్ని కనుక్కోమన్నది. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.